అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పెసరట్టు. ఉప్మా పెసరట్, ఆనియన్ పెసరట్, ఇవన్నీ ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. పెసరట్లు క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 గ్లాస్ వరకు పెసలను యాడ్ చేసుకోండి. అలాగే అర గ్లాస్ వరకు మినప్పప్పు, అర గ్లాసు వచ్చి బియ్యం వేస్తే దోశలు కొంచెం క్రిస్పీగా వస్తుందండి. ఇవన్నీ వేసి వాటర్ పోసేసి ఓవర్ నైట్ సోక్ చేశానండి నేను. లేకుంటే 6 అవర్స్ నానబెట్టినా సరిపోతుంది. సో నానబెట్టేసినాక ఇవి మొత్తం 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. అలాగే అందులో 1 ఇంచు వరకు అల్లము, 2 పచ్చిమిర్చి వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి. ఇలాగా నార్మల్ దోశ బ్యాటర్ లాగా వేసేసేయండి. ఇట్లా చూడండి, ఇలా కన్సిస్టెన్సీ వచ్చేస్తే సరిపోతుంది. సో ఇలా దోశ బ్యాటర్ లాగా వేసేసేయండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసి ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. ఒక 1 అవర్ వరకు ఫర్మెంట్ అవ్వనివ్వండి. ఒక 1 అవర్ తర్వాత మనం పెసరట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు పాన్ పెట్టేసేసి ఆనియన్తో రబ్ చేసేసాక ఇలా కొంచెం పెసరట్లు పిండిని తీసుకొని ఇలా పల్చగా దోశలాగా వేసేసుకోండి. అలాగే నేను పెసరట్ చేస్తున్నానండి. కొంతమందికి ఉప్మా విడిగా పెడితే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఇలా దోశ మీదనే ఉప్మాని స్ప్రెడ్ చేసేసేయండి. ఏం లేదండి, రవ్వ ఉప్మా చేసుకొని దాంట్లో కొంచెం పల్చగా చేసుకోండి. చూడండి, ఇట్లా కొంచెం పల్చగా చేసుకున్న రవ్వ ఉప్మాని ఒక 2 స్పూన్ల వరకు అందులో వేసి ఇట్లా దోశ మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి. అలాగే కొంచెం చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర ఇవంతా కూడా ఇలా దోశ మీద స్ప్రెడ్ చేసేసి ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసేసేయండి. ఆయిల్ వేసేసి ఇది మొత్తం దోశ మొత్తం కొంచెం దూరగా కాలనివ్వండి. మొత్తం కాలాక ఇది ప్లేట్లోకి తీసుకొని అల్లం చట్నీ అండ్ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.